నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. మరి మాజీ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పైన అక్రమ కేసు బనాయించి దాదాపు 4 నెలలుగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని చెప్పి ఆయన అంటున్నారు. ఇదే విధంగా సుధారాణిని కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుధారాణి పైన కూడా 3 పిల్లలు ఉన్నా సరే ఆమెని అరెస్ట్ చేసి భర్తతో సహా 2 అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం కక్ష సాధించుకుంటుంది అని చెప్పి ఆయన అయితే వ్యాఖ్యానిస్తున్నారు. మరి నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందా? దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మా శ్రావణి, మన వీక్షకులకు. సార్, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పైన కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసు బనాయించి 4 నెలలుగా జైల్లోనే ఉంచింది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. సార్, ఇది వాస్తవమేనా? దళితుడైన ఎంపీని కూడా ఇలా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సార్, నిజంగా కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం చేస్తుందా? సార్, దెయ్యాల వేదాలు వల్లిష్టం ఇదేనమ్మా. రామకృష్ణారెడ్డి ఒకప్పుడు నాకు 79లో ఈనాడులో మేమంతా సహచరులుగా పనిచేసాం. ఆ వ్యక్తి మరి ఆ రోజుకి వాళ్ళకి చూస్తే ఒకడైనా వేరే వ్యక్తి వచ్చాడా అని అనిపిస్తుంది. 6 నెలల సావాసంలో వారు అవుతారని ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే, ఆయన చేసిన తప్పులు గతంలో వాళ్ళన్నీ మర్చిపోయారు. ఒక హత్యా కేసులో అరెస్ట్ చేసి బెయిల్లోకి పోతే అది కూటమి ప్రభుత్వం తప్పు ఎట్లా అవుద్దో మరి ఆయనే చెప్పాలి. ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా బెయిల్ రాని కేసులు ఉన్నాయి. 16 నెలలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే జైల్లో ఉన్నాడు. మరి ఆ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం అడ్డం పడిందా? కొన్ని సెక్షన్లు మర్డర్ కేసు మాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులే 6 నెలలు కూడా, ఇప్పుడు కాదు 1970లోనే మర్డర్ కేసులో 6 నెలలు కూడా రాలా. ఆ రోజు ప్రభుత్వాన్ని ఎవరు నిందిస్తారు? చట్టం అలా ఉంది, ఆ సెక్షన్స్ అలా ఉంటాయి. అంతేగాని ఆ హత్యా కేసులో అయినా సరే మీరు వదిలేసేయమంటే వీళ్ళ టైంలో హత్యా కేసులను పట్టించుకోవాలా. అదే ఆయన చెబుతున్నాడు, మా కాలంలోనే జరిగింది, అప్పుడు మేము పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని. ఆ కాలంలో జరిగినప్పుడు పట్టించుకోకపోయినా చట్టం ఎప్పుడైనా తన పని తను చేసుకుంటుంది. మీ టైంలో పోలీసులను మొత్తం మీరు వదిలేశారు. మీ సొంత పార్టీ వాళ్ళ మీద ఏ కేసు పెట్టొద్దని ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చారు పోలీసులకి, కాబట్టి వాళ్ళు పెట్టలేదు. తర్వాత మీరు జత్మల అమ్మాయిని తీసుకురమ్మంటే కూడా తీసుకొచ్చారు, కాదంబరి జత్వానీని. మరి తీసుకొచ్చినందుకు వాళ్ళ 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. దాని మీద మాట్లాడండి, ఎందుకు సస్పెండ్ చేశారు? మీరు కోర్టుకు వెళ్ళమని. తర్వాత మీరు చిన్న కేసులు, ఇప్పుడు విజయపాల్ ఉన్నాడు, రామకృష్ణరాజుని మీరు చిత్రహింసలు పెట్టమన్నారు, పెట్టాడు. ఆ కేసు ఆ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోలేదు. అసలు ఆ చిత్రహింసలు పెట్టిన దాని మీద కూడా రాంగ్ మెడికల్ రిపోర్ట్ కూడా ఇప్పించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారన్నాడు చూడు, అది వ్యవస్థలు మేనేజ్ చేయటం. అయితే నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేనేజ్ చేశాడన్నాడు. నిజంగా అట్లా కనుక ఆయన మేనేజ్ చేసుకుంటే 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎందుకున్నాడు? ఇంకా పైగా ఆయన అంటున్నాడు ఆ జైల్లో ఆయనకి వాటర్ బాటిల్ ఇవ్వలేదంట, ఏది మినరల్ వాటర్ బాటిల్. సార్, మీరు చెప్తున్నట్టుగానే ఇప్పుడు ఆధారాలు లేకుండా సురేష్ని అరెస్ట్ చేశారని అంటున్నారు కదా. ఏం ఆధారం ఉందని చెప్పి 53 రోజుల పాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆనాటి కాలంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో ఉంచారు. అదే విధంగా మనం సదుపాయాలు చూసుకుంటే ఏసీ కానివ్వండి, సార్ బయటకు వచ్చి చెప్పినవి కూడా ఉన్నాయి, దోమల బెరద కానివ్వండి. మరి దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఆయన అంటాడు ఆయన ఎంపీ అని చెబుతున్నాడు. ఆయన 3 సార్లు చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తిని, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తిని, జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపిన వ్యక్తిని, గుర్తింపు ఉన్న వ్యక్తినే మీరు అకారణంగా మీరు అరెస్ట్ చేసి, అంతకంటే కూడా అధ్వానమైన పరిస్థితులు. ఇప్పుడు ఆయన అడుగుతుంది వాటర్ బాటిల్ కాదు కదా, ఆయన స్నానం చేయడానికి మగ్గు కూడా ఇవ్వని పరిస్థితుల్లో వేధించారు. ఆయన ప్లేట్ పెట్టుకు తినడానికి ఒక స్టూల్ కూడా ఇవ్వలేదు. ఆయన వయసు రీత్యా ఆయన 70+ ఉన్నాడు, ఇతను ఇంకా చిన్నాడు. అసలు ఇప్పుడు నందిగాం సురేష్ ఈ కేసు కాదు, అంతకు ముందు కూడా అమరావతిలో చెరుకు తోటలు, అరటి తోటలు తగలబెట్టిన కేసుల్లో కూడా ఆయన ముద్దాయే. ఇది ఇప్పుడు మర్డర్ కేసు, అది ఆ టైంలోనే జరుగుతుందని ఆయనే చెప్పాడు. మరి ఆ టైంలో మరి కేసు ఆ రోజు బుక్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ న్యాయం ఎప్పుడైనా జరగాలి కదా. ఇప్పుడు డిలేడ్ జస్టిస్ అయితే జరగాలి ఎవరికైనా. అది మేము పట్టించుకోలేదు, మీరెందుకు పట్టించుకుంటున్నారంటే మీరు ఏది పట్టించుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గురించి వాళ్ళ జైల్లో మినిమం ఫెసిలిటీస్ ఇవ్వలేదన్నారు. మొన్న అతను బోరుగడ్డ అనిలు
ఎలాంటి రాజభోగాలు అనిపించాడు. ఆయన డైరెక్ట్గా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నాకు బిర్యానీ పెట్టలేదని కూడా ఫిర్యాదు చేశాడు. ఆ జడ్జి గారు కూడా కొంచెం వినయపూర్వకంగా చెప్పాడు, బాబు నువ్వే తిన్నావో నేను అదే తిన్నా అని. ఇంకా ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి ఆయనకి? వాటర్ బాటిల్కి ఆయనకి కంప్లైంట్. చంద్రబాబు నాయుడు గారికి అసలు అంతకన్నా కూడా బేసిక్ కమ్యూనిటీస్ ఇవ్వలేదు. అంతకన్నా ఏజ్ రిచ్చా కానీ ఆయన గతంలో ఓల్డ్ చేసిన చీఫ్ మినిస్టర్ కన్నా నందిగాం సురేష్ గొప్ప ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఏమన్నా క్రిమినల్ కేసు, అది హత్య కేసు ఏమైనా ఉందా? ఆయన మీద పెట్టింది కూడా ఒక క్రియేట్ చేసి పెట్టారు. ఇది అట్లా కాదు కదా, ఒక ఆమె చనిపోయింది, ఆ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా న్యాయస్థానం బెయిల్ ఇవ్వటం లేదు అంటే అక్కడ బలమైన సాక్ష్యాలు ఉండబట్టికే కదా. అయినా మీరు ఆ విజయపాల్ విషయంలో కపిల్ సిబాల్నే పెట్టారు. సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఒక పోలీస్ అధికారి, రిటైర్డ్ పోలీస్ అధికారి, తను యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఒక టాప్ సుప్రీంకోర్టు లాయర్ని ఎంగేజ్ చేసుకున్నాడంటే ఎలా చేసుకున్నాడని. ఎందుకంటే అది చేయమన్నది వీళ్ళు కాబట్టి రేపు కనుక అతను అరెస్ట్ అయితే అతను అప్రూవర్గా మారి వీళ్ళ జాతకాలన్నీ బయట పెడతాడనే భయంతో ఆయన కోసం వీళ్ళు ఆ లాయర్ని, కపిల్ సిబాల్ అంటే ఒకప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఆయన ఆ టాప్ మోస్ట్ 1-2 లెవెల్లో సుప్రీంకోర్టు లాయర్ ఆయన. మరి అట్లాంటి వాళ్ళని పెట్టి మరి వాదించమనండి. ఇప్పుడు సెక్షన్స్ ఉండబట్టికే జడ్జి ఇవ్వటం లేదు బెయిలు, అంతేగాని దాంట్లో కూడా న్యాయస్థానాలని మేనేజ్ చేస్తున్నాడంటే న్యాయస్థానాలు కూడా ఈయన చాలా కోర్టు ధిక్కారమైన మాటలు మాట్లాడుతున్నాడనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన అన్నది చంద్రబాబు నాయుడు గారిని కాదు, కోర్టుల్ని. అంటే బెయిల్ ఇవ్వనందుకు చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశాడనో ఇంకా ఎవరో మేనేజ్ చేస్తున్నారని ఆయన మాట చెబుతున్నాడు. అట్లాగే ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా ధిక్కరించి మాట్లాడాడు. అప్పుడు కూడా ఏమీ చర్య తీసుకోలేదు కాబట్టి ఈయన ఇప్పుడు ఇంత ఓడిపోయి మొన్న ఈ మధ్యకాలంలో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కూత పట్టాడు. ఏంటంటే ఈ ప్రభుత్వం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టింది, మళ్ళాంటి క్రిమినల్స్ ఏదైనా చేసుకోవచ్చు అని. ఇప్పుడు అమ్మాయి పేరేంటి, ఆ సుధారాణి అసభ్యమైన పోస్టులు పెడితే మనుషుల్ని మానసిక క్షోభ పెట్టే విధంగా, అవమానపరిచే విధంగా అమానవీయమైన పోస్టులు పెడితే అరెస్ట్ చేయక ఏం చేస్తారు? ఏం చేయమంటావు నువ్వు చెప్పు? వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళాడు యాంటిసిపేటరీ బెయిల్, ఇంకా ఇవ్వలేదు. అంతకుముందు కూడా ఒక విజయబాబు అనే ఒక జర్నలిస్ట్ని పంపించారు, ఇలాగే సామూహికంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని. ఆ రోజు హైకోర్టు తీవ్రంగా అక్షింతలు వేసింది, వార్నింగ్ ఇచ్చింది. మరి సామూహికంగా నేరాలు చేస్తే సామూహికంగా అరెస్టులు చేయరా అని అడిగింది. తర్వాత పోస్టులు పెట్టిన వాళ్ళని, ఇతరులకి మానసిక క్షోభ పెట్టిన వాళ్ళని వదిలేయాలా అని అడిగింది. మేము కూడా ఒకప్పుడు బాధితులమేనని గౌరవ న్యాయమూర్తులు కూడా చెప్పారు. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయొద్దని మేము పోలీస్ శాఖని ఎలా ఆదేశించగలుగుతామని అంది. తర్వాత ఆయనకి 50,000 పెనాల్టీ కూడా వేశారు. చాలా అసాధారణంగా. ఏదన్నా ఒక 10,000 5,000 వేస్తారు, 50,000 వేశారు. ఎందుకంటే ఒక తప్పుడు అంశం మీద కోర్టుకు రావటం, కోర్టు టైంను వేస్ట్ చేయటం, నేరాలు చేసిన వాళ్ళని సమర్థించటం, మళ్ళీ అలాగే కోర్టు ద్వారా కూడా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించడం. అంటే కోర్టులు ఏమాత్రం ఆదమరిచి ఉన్నా కూడా అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది చాలా లిబరల్గా ఇచ్చేస్తారని వీళ్ళకు ఒక నమ్మకం, అంటే పట్టించుకోరు అని. కానీ కోర్టులు ప్రతి అంశాన్ని, ప్రతి కేసుని డిఫరెంట్గా చూస్తాయి, అందులో ఉండే మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని. అందువల్ల అంత స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని బహిరంగ కోర్టులో వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏం చెబుతాడు, ఆయనకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వలేదు, అకారణంగాను చాలా క్రియేట్ చేసి ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టారంటున్నారు. ఒక హత్య కేసుని ఫ్యాబ్రికేషన్ పెడితే అక్కడ ఈజీగా కోర్టులో న్యాయస్థానం పట్టేస్తుంది ఈయనకి ఏమన్నా సంబంధం ఉందా లేదా అని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్ప మనిషి అన్నట్టు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి కనపడలేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద తప్పుడు కేసు పెడితే చివరికి హైకోర్టు మీరు సరైన సాక్ష్యాధారాలు లేకుండా సాంకేతిక అంశాల ద్వారా ఇన్ని రోజులు ఆయన జైల్లో పెట్టడానికి మేము ఇంకా ఎంత మాత్రం అనుమతించలేము, బెయిల్ ఇచ్చేస్తున్నాము, మీరు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా సాక్ష్యాధారాలు చూపించలేకపోయారని స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు ఈయన మాట్లాడే మాటలు చూస్తుంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఇవాళ ఆయన అన్ని ఏకరవ పెట్టినట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం చేసినట్టుగా లేదు. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే మా ప్రభుత్వం లాగా పోలీస్ శాఖని నిద్రాణంలో ఉంచండి, ఎన్ని దాష్టికాలు చేసినా పట్టించుకోవద్దు, అరెస్టులు చేయకూడదు. ఇప్పుడు ఆయనకి ఒక హత్య కేసులో నేరస్తుడు అయితే ఆయన ఎంపీ అయినా మాజీ మంత్రి అయినా కూడా ఒక హత్యా నేరగాడిగానే ముద్దాయిగానే ఉంటాడు తప్ప వాళ్ళకి స్పెషల్ ఇవ్వరు. పొలిటికల్ రీజన్స్ మీద కనుక అరెస్ట్ అయితే వాళ్ళే అడుగుతారు కోర్టులో, మేము పొలిటికల్ రీజన్ మీద అడిగారు కాబట్టి మా వాడికి మంచం ఇవ్వండి, లేకపోతే ఒక టీవీ ఇవ్వండి, న్యూస్ పేపర్ ఇవ్వమండి అని. తర్వాత మినరల్ వాటర్ బాటిల్ అడుగుతున్నారు. ఇవాళ అందరూ తాగేది కూడా ఇవాళ రేపు జైల్స్లో కూడా ప్రొటెక్టెడ్ వాటర్ యూనిట్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా రెనోవేట్ చేశారు.
అప్పుడు అక్కడున్న జైలు సిబ్బంది కూడా బాధపడ్డారు. ఆ పెద్ద మనిషిని కావాలని వేధిస్తున్నారు, మేము ఇవ్వగలం ఇలాంటి చిన్న చిన్నవి. అప్పుడు ఆయన అంటాడు పైనుంచి ఆదేశం వస్తుంది, ముఖ్యమంత్రి గారు అబ్బాయి స్వయంగా ఫోన్ చేస్తారు. అప్పుడు కూడా ఈయనే ఫోన్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆయన్ని ఇబ్బంది పెట్టమని చెప్పాడు. ఏ చిన్న ఫెసిలిటీ ఇచ్చినా మేము ఊస్ట్ అయిపోతారని భయపెట్టాడంట. అందువల్ల వాళ్ళు సార్ మరి ఇప్పుడు ఈయన లా అండ్ ఆర్డర్ గురించి, అదే న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా చూడాలి? ఫస్టే చెప్పా కదా మా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని. ఇప్పుడు ఆయన్ని కావాలని ఇబ్బంది పెట్టారని సిబ్బంది కూడా చెబుతున్నారు. లేకపోతే మా పిల్లలు కూడా ఆయన ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్ మూలాన, ఐటీ ఇంప్రూవ్మెంట్ మూలాన మంచి మంచి జీతాల్లో ఉన్నారు. మా ఫ్యామిలీస్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఆయన అంత ఇబ్బంది పడతాం మాకు మనసు క్షోభ పెడుతుంది. అయినా కూడా మాకు పైనుంచి ఉండే ఒత్తిడి వల్ల ఆయనకి సరైన ప్లేట్ ఇవ్వలేకపోతున్నాం. ఏదైనా ప్లేట్ పెట్టుకుని తినడానికి కూడా ఒక బల్ల చిన్న ఒక టీపాయ్ కూడా ఇవ్వలేకపోయామని వాళ్ళు బాధపడ్డారు. తర్వాత వేడి నీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడలా. వేడి నీళ్ళు ఇవ్వటం పెద్ద విషయం కాదు. అంత పెద్ద సెంట్రల్ జైల్లో పెద్ద కిచెన్ ఉంటుంది. ఒక 5-6 లీటర్లు వేడి చేసి నీళ్ళు ఇస్తే ఆయన బకెట్లో పోసుకుని స్నానం చేయగలరు. కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, అట్లాగే ఎండల్లో చిన్న ఫ్యాన్ పెట్టాలంటే కూడా కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవాల్సి వచ్చింది. అవన్నీ చిన్న చిన్న అంశాలు జైలర్ లెవెల్లో డెసిషన్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఇవాళ ఆయన చెప్పటం అనేది విచిత్రంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసిన తప్పులు మర్చిపోయి ఇవాళ ఒక్క సురేషే కనపడ్డాడు. సురేష్ జైల్లోకి వెళ్ళబట్టి దళితుడు అన్నాడు. హత్య కేసుల్లో దళితులకిను ఇంకా వేరే కులాల వారీగా సెక్షన్లు ఏమన్నా ఉన్నాయా? లేదు కదా. ఎక్కడ కూడా అంత పెద్ద పోస్టులో పనిచేసిన ఆయన దళిత కార్డు తీస్తున్నాడు. చనిపోయినా కూడా దళితురాలే. మరి దానికి ఏం చెప్పాలి? అట్లాంటప్పుడు డబుల్ మర్డర్ కేసు పెట్టాలి. ఒక దళితురాల హత్య కేసులో మామూలు వాళ్ళని చంపితే ఒక రకం, ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీస్ జరిగితే స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నాయి. అలాగే మరి ఆయన కూడా మరి దళితుడే అయినప్పుడు చంపినాము కూడా దళితురాలే. ఆమె గురించి ఎందుకు మాట్లాడు? రామకృష్ణారెడ్డి గారు ఎందువల్లంటే ఆయన ఒకటి నేర్చుకున్నాడు, ఈ ప్రభుత్వాలు ఏమి చేయలేవు, ఎన్ని మాట్లాడినా ఎన్ని వ్యవస్థల మీద వ్యతిరేకంగా మాట్లాడినా నన్ను ఇంతవరకు ఏం చేయలేదు కాబట్టి ఇక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మాట్లాడుతున్నాడు తప్ప ఆయన తను ఈ కొంతకాలం అజ్ఞానత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు వెళ్ళాడో అసలు బయటికి చెప్పాలి. ఇప్పుడు ఎందుకు వెళ్ళావు? నీకు ఆ వ్యవస్థలంటే భయంతోనే నువ్వు చేసిన తప్పుల మీద చర్య తీసుకుంటారని భయపడ్డావు. ఇవాళ ఆ వ్యవస్థలు నీ అంక చూడటం లేదని ఒక కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ఎప్పుడైనా సరే ఆ వ్యవస్థల మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరన్నా కనుక ఇప్పుడు కేసు పెట్టి ఇవాళ న్యాయస్థానాల్లో పలానా ఆయనకి బెయిల్ ఇవ్వకపోవటం, న్యాయ వ్యవస్థ ఏదో ఒత్తిడికి లొంగి ఇవ్వట్లేదన్న దృక్పథంలో మాట్లాడాడని కనుక కేసు పెడితే ఖచ్చితంగా కేసు బుక్ చేయాల్సి వస్తుంది. అవతల చనిపోయిన కూడా ఒక దళితురాలు, అంటే ఒక దళితురాలు హత్యా కేసును మాఫీ చేయడానికి ఈయన ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు పంతున్నాడని కూడా చెప్పొచ్చు. ఇదండి ఆధారాలు లేకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్టులు జరిగాయి, కానీ కూటమి ప్రభుత్వ హయాంలో కాదని చెప్పి సార్ అంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.